హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు అనదర్ ఎంసెట్ అప్డేట్. తెలంగాణ ఎంసెట్కి సంబంధించిన అప్డేట్ ఏంటి, రిజల్ట్స్ ఏ టైంకి రిలీజ్ అవుతాయి, సో ఎవరు రిలీజ్ చేస్తారు, ఎక్కడ రిలీజ్ చేస్తారు, మరియు దాంతోపాటు మనకు ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ అనేవి కంప్లీట్గా మనకు ఈ రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు ఎక్కడ ఎలా పెట్టుకోవాలి, ఎప్పుడెప్పుడు ఏ కౌన్సిలింగ్ ఉంటుంది అనేది ఇచ్చారు. మరియు ఈసారి ఒక కౌన్సిలింగ్ ఉంటుందా లేదా 2 టైమ్స్ కౌన్సిలింగ్ ఉంటుందా అనేది కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీరు బ్యాక్లో మన వీడియో చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మీకు ఎంసెట్కి కావాల్సిన రిక్వైర్డ్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. దాంతోపాటు ఏపీ తెలంగాణకు సంబంధించిన అన్ని రకాల డౌట్స్, ఎంసెట్కి ఉన్న డౌట్స్ అన్నీ కూడా మన ఛానల్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో చెప్పబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఒక లైక్ అనేది ఇక్కడ మనకు లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. మరిన్ని ఎంసెట్ అప్డేట్స్ మీరు జాయిన్ అయ్యే వరకు మీకున్న డౌట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా క్లారిఫై చేయడం జరుగుతుంది. ఒక్కసారి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్ మనం చూసుకుంటే మనకు టైమ్స్ ఆఫ్ ఇండియా అనేది మనకు ఇప్పుడు రీసెంట్గా ట్వీట్ చేయడం జరిగింది. ఎంసెట్ 2020 తెలంగాణ రిజల్ట్స్ టు బి డిక్లేర్డ్ బై సబితా ఇంద్రారెడ్డి ఎట్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ ఎట్ 3:30 PM ఆన్ October 6th. ఓకేనా, మనకు రేపు 3:30కి అంటే మధ్యాహ్నం 3:30కి అఫీషియల్గా ఎడ్యుకేషన్ మినిస్టర్ చేతుల మీదుగా JNTU హైదరాబాద్లో రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో ఆ టైంలో మనకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు సర్వర్ అనేది బిజీ ఉంటుంది. మన ఛానల్లో మీకు అఫీషియల్గా కమ్యూనిటీ ట్యాబ్లో లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నేను లింక్ పెట్టగానే నోటిఫికేషన్ రావాలి అంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. పక్కనే ఉన్న బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ ఖచ్చితంగా చేసుకోవాలి. సో ఇక మనం షెడ్యూల్ ఏంటంటే, రిజల్ట్స్ మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఉంటాయి. అఫీషియల్ వెబ్సైట్ నుండి మీరు డైరెక్ట్ రిజల్ట్ చూసుకొని ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత సర్టిఫికేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ మన ఛానల్ ద్వారా తెలుసుకోండి. ఎంసెట్ కౌన్సిలింగ్ అనేది మనకు ఈసారి 2 విడతలుగా జరగనుంది. అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ మరియు లాస్ట్ కౌన్సిలింగ్ అని. ఈ నెల 9 నుంచి మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ నెల 9 నుంచి 17 వరకు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. మనకు ఫస్ట్ టైం సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి October 12 నుంచి 18 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. October 12 నుంచి 20వ తేదీ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారు. October 22న మీకు ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో October 29 నుండి మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. దాని తర్వాత October 30న మీకు సెకండ్ ఫేజ్కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేస్తామని ఇక్కడ ఇవ్వడం జరిగింది. October 30న October 30, 31లో మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. November 21న మీకు డైరెక్ట్ ఫైనల్ సీట్స్ అనేవి కేటాయిస్తారు. November 4న స్పాట్ అడ్మిషన్ గైడ్లైన్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇదే అండి తెలంగాణ ఎంసెట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, కంప్లీట్ టైం టేబుల్. సో మన ఛానల్ ద్వారా మీకు ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మాత్రం లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఆస్క్ ఎంసెట్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ నుండి మీకు రిప్లై అనేది వస్తుంది. ఆల్ ద బెస్ట్. అందరూ విద్యార్థులకు కూడా ఎంసెట్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.